నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. అనగనగా ఓ పెద్దావిడ తన సంపాదనలో కొంత భాగాన్ని దాచుకుని, దాంతో దుప్పట్లు కొని ప్రతిరోజు ఆరుబయట వీధుల్లో నిద్రపోతూ చలికి గజగజమని వణుకుతూ ఉన్న వాళ్ళకి ఆ దుప్పట్లు కప్పుతూ ఉండేది. రోజులు గడుస్తున్నాయి. నిశ్శబ్దంగా తాను చేసే ఆ పని వల్ల, ఆమె త్యాగ గుణం వల్ల, ఆమె అంతరంగంలో ఆనందం రోజురోజుకి పెరగసాగింది. ఆమె సంపాదన కూడా పెరుగుతోంది. ఆవిడ మరిన్ని దుప్పట్లు కొని ఓ బండిలో వేసుకుని అవసరమైన వాళ్ళకి అందజేస్తూ ఉండేది. ఇదంతా గమనిస్తూ ఉన్న కొందరు ఆమె దగ్గరికి వచ్చి, "అమ్మా, మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. మీరే దుప్పట్లు కప్పుతూ ఉన్నారని వాళ్ళెవరికీ తెలీదు కూడా. గాఢ నిద్రలో ఉంటారు గదా! మరి ఇంత చేస్తూ ఉన్నటువంటి మీకు గొప్పగా అనిపించట్లేదా మంచి పని చేస్తున్నామని? మిమ్మల్ని ఎవరినైనా ప్రశంసిస్తూ ఉంటే అవేవీ పట్టనట్లుగానే మీరుంటున్నారు" అనంటే, ఆ పెద్దావిడ ఎంతో వినయంగా చిరునవ్వుతో చెప్పింది, "మనందరికీ తండ్రి అయినటువంటి ఆ భగవంతుడు లక్షల చేతులతో మనకు కావలసినవన్నీ ఇస్తూ మన అవసరాలు తీరుస్తున్నాడు. నేనా 2 చేతులతోనే ఇస్తున్నా. ఈ మాత్రం దానికి గొప్పగా భావించడానికి, మురిసిపోవడానికి ఏముంది? నేను చేస్తున్నది అంత పెద్ద గొప్ప విషయమేం కాదు" అని వారికి నమస్కరించి తన పనిలో లీనమైపోయింది.